దాదాపు 2 దశాబ్దాల తర్వాత సీఎం కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. 2 హాస్టళ్లు అట్లాగే ఒక లైబ్రరీకి సంబంధించిన శంకుస్థాపన చేసేందుకు సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. జస్ట్ నో ఇంతకుముందే ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఎంటర్ కాకముందు ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణాన్ని నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఇక్కడ రాకపోకలన్నింటినీ కూడా నిలిపారు. నార్మల్గా ఎన్సీసీ గేట్ మనం ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఎంట్రన్స్ వద్ద ఒక్కసారి చూసుకుంటే సెక్యూరిటీ పరంగా సీఎంకి సంబంధించిన కాన్వాయిస్ వెళ్ళే టైంలో సెక్యూరిటీ ఇస్తే ఓకే, కానీ తాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు. టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు. పోలీసు బలగాలు కూడా ఎక్కువగా మోహరించారు. సో పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈవెన్ మీడియా వాళ్ళని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళని కావచ్చు, ఇక్కడ కాలేజెస్ కూడా చాలా వరకు ఉన్నాయి లోపల, వాళ్ళని కూడా అలౌ చేయకపోవడం, ఐడి కార్డ్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని కూడా అలౌ చేయకపోవడం అనేది మనం ఇక్కడ చూసాము. ఇక్కడ నుంచి అంటే మనకి విద్యానగర్ అట్లాగే శివం రోడ్ నుంచి వచ్చేటువంటి కంప్లీట్గా ఆ రాకపోకలకు సంబంధించిన సిగ్నల్ వద్ద కూడా మనం బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు చూడొచ్చు మనము అక్కడ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేట్స్ని చూస్తే సో కంప్లీట్గా కంచెలు ఏర్పాటు చేసి సో ఇక్కడి నుంచి రాకపోకల్ని అంటే వెహికల్స్ వచ్చేటువంటి వాళ్ళని అక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని ఎవరిని కూడా అలౌ చేస్తలేరు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కాలేజీల నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళని మాత్రమే బయటికి పంపుతున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని మాత్రం లోపలికి అలౌ చేయనటువంటి సిచ్యువేషన్ మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసాము. సో జస్ట్ ఇంతకు ముందే ఠాగూర్ ఆడిటోరియంకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వ హయాంలో కట్టించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి 2 హాస్టల్స్ని, అంతేకాదు లైబ్రరీకి సంబంధించిన ఒక శిలాఫలకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చారు. సో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రాకతోటి ఇక్కడ ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, సీఎం పర్యటనను అడ్డుకుంటారన్న నెపంతో సీఎం సెక్యూరిటీని ఈరోజనే కాదు, ఈరోజు అంటే సీఎంకి కంపల్సరీగా సెక్యూరిటీని అరేంజ్ చేయాలి. అది లా అండ్ ఆర్డర్ ప్రకారం ఉన్నటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేస్తారు. అది కాన్వాయ్కి సంబంధించిన సెక్యూరిటీ ఇదంతా ఉండనే ఉంటుంది. కానీ 4 రోజుల ముందు నుంచే ఉస్మానియా యూనివర్సిటీని వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నటువంటి వాళ్ళ అండర్లోకి తీసుకున్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, స్పెషల్ టీంలు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇక్కడ 4 రోజుల ముందు నుంచే తిష్ట వేశారని చెప్పాలి. ఇక్కడ ఎవరు ఏ నలుగురు కూడా మాట్లాడినా, ఏ విద్యార్థి సంఘాలు అనుకున్నా, లేకపోతే కొంత నిరుద్యోగుల నుంచి నిరసన వస్తున్నటువంటి టైంలో సీఎం రాక అనేది కంప్లీట్గా ఒక ఉత్కంఠమైన వాతావరణాన్ని ఓయూలో క్రియేట్ అయిందనేసి చెప్పాలి. సో విద్యా సంస్కరణల మీద ప్రసంగిస్తారు ఈ 2 అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి అని చెప్తున్నారు. బట్ ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ హయాంలో అభివృద్ధి చెందినటువంటి వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఆధారంగా హాస్టల్స్ని ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ కట్టింది. వాటికి సంబంధించిన రిబ్బన్ కటింగ్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఆ తర్వాత లైబ్రరీకి సంబంధించిన శంకుస్థాపన అదంతా అయిపోయిన తర్వాత విద్యా సంస్కరణల మీద, విద్యా రంగంలో మార్పులు తీసుకురావాలి. అలా ఆ విద్యారంగంలో ఎందుకంటే విద్యాశాఖ మంత్రి సీఎం దగ్గరే ఉంది కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రిగా కూడా ఇక్కడికి ఆయన రావడం నిజంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఇంతకుముందే మెసేజ్ పాస్ చేసినటువంటి సిచ్యువేషన్. అందుకనే ఈరోజు ఉదయం నుంచే ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులను కావచ్చు, కొంత విద్యార్థులు నిరుద్యోగుల తరపున గొంతెత్తి మాట్లాడేటువంటి వాళ్ళని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడి వరకు కూడా రానిచ్చే పరిస్థితి అయితే లేదు. కనీసం మీడియా పాసులు మేము ఇక్కడ వచ్చినప్పుడు కూడా కనీసం మీడియా పాసులు చూపించి
మేము వెళ్తామంటే కూడా మా ఐడి కార్డులు చూపించి పోతామంటే కూడా మీడియాను కూడా ఈరోజు అలౌ చేయలేదు. అంత టైట్ సెక్యూరిటీని అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మనం చూసాము. సో ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళే రూట్లో ఒకసారి మనం చూస్తే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఠాగూర్ ఆడిటోరియం ఉంటుంది. ఆ ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళేటువంటి దారిలో కూడా కంప్లీట్గా ఫెన్సింగ్ని ఇరుపక్కల కూడా ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ ద్వారా ఎవరు కూడా సీఎం పర్యటనను అడ్డుకోకుండా ఉండేటువంటి చర్యలో భాగంగా ఆ ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే సీఎం 2 దశాబ్దాల తర్వాత ఓయూలో సీఎం కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధికి నోచుకోవట్లేదు ఉస్మానియా యూనివర్సిటీ. చాలా వరకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమందిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. అట్లాంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి పురిటిగడ్డ అంటారు. అలాంటి చారిత్రాత్మక పేరున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం ఒకవైపు సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ ఫీల్డ్ నాన్ టీచింగ్ ఫీల్డ్కి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చదివేటువంటి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు కాస్త అసంతృప్తిగానే ఉన్నారనేసి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించి అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1400 వరకు కూడా టీచింగ్ స్టాఫ్ ఉంటే అందులో 1000కి పైగా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఉంది. వాళ్ళని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా 2300 వరకు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా భర్తీ లేకుండానే నడిపించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో ఇప్పుడు అంటే మార్పు కోసం తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫెయిల్యూర్ అనేసి చెప్పాలి. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా వరకు ఎదురు చూస్తున్నారు. ఎన్నో విద్యార్థులకు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, భరోసాలను ఇచ్చింది. ఖచ్చితంగా మేము వస్తే మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తాము అనేసి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు చాలామంది విద్యార్థులతోటి కూర్చొని మాట్లాడడం జరిగింది. మీకున్నటువంటి నిరుద్యోగ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంప్లీట్గా తీరిపోతుంది. మీకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి అన్ని సమస్యలకు కూడా మా ప్రభుత్వం వస్తే చెక్ పెడుతుంది అని ఒక భరోసాని ఇచ్చిర్రు. నిజంగానే నమ్మిండ్రు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా నిరుద్యోగ సమస్య ఉండకపోవచ్చు, ఉన్నటువంటి ఖాళీలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఖాళీలను అన్నింటినీ కూడా భర్తీ చేస్తుంది, ఇక మా సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక్కొక్కటి కానీ చాలా ఆశలు పెట్టుకురు, చాలా నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకురు. ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు దాదాపు గడుస్తుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ ఫీల్డ్లో ఇంకా 1000కి పైగా పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్ట్లో 2300 వరకు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా పెండింగ్ ఉన్నాయి. అంతేకాదు ఇంజనీరింగ్ విభాగంలో చూసుకుంటే ఒక శాశ్వతమైనటువంటి ప్రొఫెసర్ లేకుండా ఉన్నారు. వాళ్ళను కూడా గెజిటెడ్కి సంబంధించి కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ తోటి కావచ్చు నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉంది. సో ఇట్లా అంటే గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు కాంట్రాక్ట్ సిబ్బందితోటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు చెప్పేటువంటి విద్య వేరే ఉంటుంది, వాళ్ళ బోధన వేరే ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ వాళ్ళతోటి గెస్ట్ లెక్చరర్స్ తోటి ఆ ప్రొఫెసర్లు చెప్పేటువంటి విద్యను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఈడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నారు. సో ఇక్కడ శాశ్వతమైనటువంటి ప్రొఫెసర్లు కూడా కావాలని చాలా 2 ఏళ్ల సంధి అంటే మార్పును కోరుకురు కాబట్టి 2 ఏళ్ల సంధి ఆ ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయనేసి విద్యార్థి నాయకులు కావచ్చు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా వరకు ఆశలు పెట్టుకురు. బట్ ఆ విషయంలో కూడా ఏం పురోగతి కనిపించలేదు. అంతేకాదు ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయినటువంటి సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటర్ సమస్య కావచ్చు, మెస్ ఛార్జీల సమస్య కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ విషయంలో సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వసతులను సమకూర్చడంలో ఇప్పుడు మీకు అన్ని సమస్యలు తీరుస్తామనేసి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
ఎక్కడ గొంగలు అక్కడే ఉంది తప్ప ఈ 2 సంవత్సరాల్లో మాకంటూ కొత్తగా అంటే కొత్త అధ్యాపకులు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్లను ఒక్కరిని కూడా నియమించిన సందర్భాలు ఈ 2 సంవత్సరాల్లో లేదు. అంతేకాదు ఇంజనీరింగ్ విభాగంలో కూడా అంటే పర్మనెంట్ ప్రొఫెసర్లు లేరనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్ కావచ్చు, అట్లాగే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల డిమాండ్గా కూడా మనం చెప్పొచ్చు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ పురోగతి అయితే లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మార్పు అని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మార్పు చేయట్లేదు, ఎందుకు మాకు వసతులను కల్పించట్లేదు అనేసి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, నిజంగా నిరుద్యోగులు కావచ్చు గుస్సాగా ఉన్నారనేది చెప్పాలి. ఒక్కసారి ఈ సరౌండింగ్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనం ఒకటి గమనించాం. ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కంప్లీట్గా కంచెలను బద్దలు కొడుతూ ఇప్పటి వరకు ఉన్నటువంటి కంచెలన్నీ కూడా తొలగిస్తున్నాము. ఇది ప్రజాపాలన, ప్రజలు ప్రభుత్వ అధికారుల దగ్గరికి, మినిస్టర్లు అట్లాగే ముఖ్యమంత్రి దగ్గరికి నేరుగా వచ్చేటువంటి ప్రజాపాలన అనే ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కంచెలన్నింటినీ కూడా తొలగించి చాలా సంబురాలు చేసుకున్నారు. మేధావులందరూ కూడా ఆ సంబురాల్లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ కంచెలన్నీ తీసుకుపోయి ఏడబెట్టినరు, సీఎం ఇంటి వద్ద కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు సీఎం ఇంటికి సరౌండింగ్స్ 1/2 కిలోమీటర్ దూరం నుంచే కంచెలన్నింటినీ ఏర్పాటు చేసుకొని ఎవరిని నిరుద్యోగులను కావచ్చు, ఉద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, రైతులను కావచ్చు ఎవ్వరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవకుండా అక్కడి వరకు ఆందోళన చేయకుండా ఉండేటువంటి ఒక స్ట్రక్చర్ని అయితే ఆయన ఇంటి చుట్టుముట్టు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఓయూలో కూడా గత 2 సంవత్సరాల నుంచి నిర్బంధపు పాలనే నడుస్తుందని చెప్పాలి. అటువైపు చూసుకుంటే అంటే తార్నాక ఇక్కడి నుంచి విద్యానగర్ ఏరియా నుంచి చూసుకుంటేనేమో సిగ్నల్ దగ్గర నుంచే బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి అట్లాగే ఒక పెద్ద ర్యాపోన్ ఏర్పాటు చేసేసి ఇక్కడున్న వెహికల్స్ని లోపల రానియకుండా చేయడం. ఒక 4 రోజుల నుంచి సీఎం వస్తున్నాడు, నిజంగానే సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ఎప్పుడు ఏర్పాటు చేయాలి? ఆయన వస్తున్నటువంటి 1 గంట ముందో లేకపోతే అరగంట ముందు నుంచో ఈ ప్రాంగణాన్ని వీళ్ళ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలి. కానీ 4 రోజుల సందే లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం కాకుండా ఇక్కడ వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డులు కావచ్చు క్షుణ్ణంగా పరిశీలించడం కావచ్చు, కొంత ఏమన్నా తేడాగా కనిపిస్తే సో వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం కావచ్చు, సో అక్రమ అరెస్టులు కావచ్చు. ఈ పరంపర మనం వారం రోజుల సంది చూస్తున్నాము. సో విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మనం వచ్చిన తర్వాత మాట్లాడడానికి రమ్మంటే అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో ఇక్కడ వరకు రానటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. సో అటువైపు చూసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద కూడా కంచెలను ఏర్పాటు చేశారు, బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఆ రూట్లో రాకపోకల్ని కూడా కంప్లీట్గా నిర్బంధించారనేసి చెప్పాలి. మొత్తానికైతే సీఎం పర్యటన ఈరోజు ఒక టెన్షన్ వాతావరణాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో క్రియేట్ చేసింది. సో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్సు, స్పెషల్ టీంలు ఇవన్నీ కూడా ఈ అన్ని బలగాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో దించారనేసి చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కొంత ఏమైనా తేడా అనిపిస్తే వాళ్ళని కస్టడీలోకి కూడా తీసుకుంటున్నారు. అక్రమ అరెస్టులు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కంటిన్యూ అవుతుంది. ఏ ఒక్కరు గొంతెత్తి మాట్లాడినా ఆయన పర్యటనను ఎక్కడ అడ్డుకుంటారో అనేసి నార్మల్గా ఉండేటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వాకింగ్ వచ్చే వాళ్ళ సంఖ్య కాదు, ఎక్కడెక్కడి నుంచో అంటే ఇక్కడ సీటు సంపాదించడానికి ఎన్నో వ్యాయ ప్రయాసాలు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి సీట్ని సంపాదిస్తారు చాలామంది విద్యార్థులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఒక ఆకాంక్షతోటి ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీని చూసి చాలా బేజారు పడుతున్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు ఒకటి ఉంటే ఇక్కడ వచ్చిన తర్వాత చూసినటువంటి వసతులు ఇంకో విధంగా ఉన్నాయి. నిజంగా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. ఎందుకంటే అధ్యాపకులు లేరు, అట్లాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళు లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసే లేకపోవడం, నీళ్ళకి సంబంధించి పవర్కి సంబంధించి హాస్టల్స్లో లేదంటే మెస్ నాణ్యమైన ఫుడ్ లేకపోవడం, చాలా సందర్భాల్లో కరెంటు లేక నీళ్లు లేక సో రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ ఛాంబర్ ముందు కూడా ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చాలా వరకు చూసాం.
వసతుల లేమితోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. నిజంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనం చేయడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయినటువంటి సమస్యలు దశాబ్ద కాలంగా ఉన్నాయి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తానని ఒక భరోసాని, హామీని నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో నింపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాదాపు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కానీ ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ అంటే శాశ్వత ప్రొఫెసర్ పోస్ట్ కావచ్చు, లేదంటే టీచింగ్ నాన్ టీచింగ్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉంది. ఎన్నో హోప్స్ పెట్టుకుర్రు ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు. అట్లాగే నిరుద్యోగులు కూడా మాకు ఉద్యోగాలు వస్తాయేమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి. కానీ 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఎస్పెషల్లీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల్లో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయనటువంటి సిచ్యువేషనే మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడ వస్తున్న మాట కొంతమంది హర్షిస్తున్నప్పటికీ కూడా, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటివరకు ఏ సీఎం రాలేదు. సో సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇక్కడికి వస్తున్నాడని కొంతమంది హర్షిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఆయన వచ్చుడేమో కానీ ఇక్కడ మొత్తం టైట్ సెక్యూరిటీని పెట్టిండు, రాకపోకలకు చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తుండు. ఆయన నిజంగానే పని చేయాలనుకుంటే ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్లోనో లేకపోతే సెక్రటేరియట్లోనో ఇంకెక్కడుండైనా ఇక్కడున్న సమస్యలను తీర్చొచ్చు. ఆయన వస్తేనే సమస్యలు తీరుతాయని ఏం లేదు. కానీ ఆయన రాకకి ముందు వారం రోజుల నుంచే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని అంతటిని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. అంతేకాదు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 250 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన ఇష్యూ కూడా కోర్టులో ఉంది. ఆ ఇష్యూ కూడా కొంత క్రిటికల్గా మారింది. ఇది కూడా కబ్జా చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు అన్న ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. వీటన్నింటి విషయంలో విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఇన్కన్వీనియన్స్గానే ఫీల్ అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లేనటువంటి వసతుల లేమి కారణంగా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి చూడాలి, ఈరోజు విద్యా శాఖ మంత్రిగా అట్లాగే సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టారు కదా. సో ఆ చిన్న చిన్న పనులు అంటే లైబ్రరీ శంకుస్థాపన కావచ్చు, హాస్టల్ ఓపెనింగ్ తర్వాత ఆయన టాగూర్ ఆడిటోరియంకి వెళ్తారు. ఆ టాగూర్ ఆడిటోరియంలో విద్యారంగంలో మార్పులు, ఇందులో ఇంకేమైనా కొత్తగా అవకాశాలు తీసుకొచ్చా ఉన్నాయా, అసలు విద్యకి సంబంధించిన సంస్కరణల మీద, విద్యారంగంలో ఉన్నటువంటి సంస్కరణల మీద ఆయన ప్రసంగం అయితే ఉండబోతుంది. చూడాలి. ఇది మాత్రం ఒక హాట్ టాపిక్గానే మారింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఆయన పర్యటనని అడ్డుకుంటామన్నారు. మరి నిజంగా ఇంత టైట్ సెక్యూరిటీలో మాత్రం అది సాధ్యమయ్యేలానైతే కనిపించట్లేదు. వాళ్ళ సమస్యల్ని డైరెక్ట్గా ఆయనను కలిస్తే చెప్పుకునేటువంటి అవకాశం దొరుకుతుందేమో అనేసి కూడా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. బట్ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే పోలీసులు చాలా వరకు చాలా టైట్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. టెన్షన్ వాతావరణంలో ఉస్మానియా యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కారణంగా ఇక్కడ ఉందనేసి చెప్పాలి. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.